Okay, students, today we are going to discuss a distance between parallel lines. So, distance between parallel lines అంటే యాక్చువల్గా మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ కాన్సెప్టే అప్లై చేస్తాం ప్రూఫ్ కోసం. సో ఇక్కడ కూడా మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రూఫ్ అవసరం లేదు. నో నీడ్ టు లెర్న్ ద ప్రూఫ్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ parallel lines. So just you have to remember, or you should remember the formula to find the distance between the parallel lines. So the theorem is the distance between two parallel lines ax plus by plus c1 equal to 0 and ax plus by plus c2 equal to 0 is modulus of c1 minus c2 by root of a square plus b square. అబ్జర్వ్ చేయండి, ప్యారల్ లైన్స్ అన్నారు కాబట్టి ఓన్లీ ప్యారల్ లైన్స్ అంటే కాన్స్టెంట్లో మాత్రమే డిఫర్ అవుతున్నాయి లైన్స్. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది కూడా టూ లైన్స్ ప్యారల్ లైన్స్ అయితే ఆ టూ లైన్స్లో ఎక్స్ కోఎఫిషియెంట్స్ సేమ్ ఉండాలి, అలాగే వై కోఎఫిషియెంట్స్ కూడా సేమ్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారల్ లైన్స్ we should ensure that the coefficients of x and y should be same in both lines. అలా ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ c1 మైనస్ c2 బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అప్లై చేస్తాం. సార్ మరి అలా లేకపోతే మరి అప్పుడు ఎలా చేయాలి అంటే అప్పుడు ఆ రెండు ఈక్వల్ అయ్యేటట్లుగా సమ్ నంబర్తో మల్టిప్లై చేసుకుంటే సేమ్ అయిపోతాయి మనకి. సో అది ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్లో చెప్పుకుందాం రా వాటిని. సో ప్రజెంట్ ఏంటంటే ఫార్ములా డిస్టెన్స్ బిట్వీన్ ది ప్యారలల్ లైన్స్ ఫార్ములా దానికి ప్రూఫ్ చేస్తున్నాం మనం. ప్రూఫ్. సో గివెన్ లైన్స్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి1 ఈక్వల్ టు 0, ఏఎక్స్ ప్లస్ అది ఫస్ట్ లైన్, నెక్స్ట్ సెకండ్ లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి2 ఈక్వల్ టు 0, అది సెకండ్ లైన్. అంటే ఇప్పుడు మీకు ఈ రెండు లైన్స్ మధ్య డిస్టెన్స్ అంటే ఎక్కడ తీసుకున్నా డిస్టెన్స్ బిట్వీన్ టూ లైన్స్ సేమే ఉంటుందిరా. లైన్స్ ప్యారలల్ కాబట్టి నువ్వు ఏ పాయింట్ ఎక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ క్యాలిక్యులేట్ చేసినా అది ఎప్పుడు ఫిక్స్డ్గానే ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ప్రొసీజర్ ఎలా చేస్తామంటే జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్, తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్దాం. అంటే ఈ లైన్ మీద ఏదైనా ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ నుంచి ఈ ఫస్ట్ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటే దట్ పర్పెండిక్యులర్ డిస్టెన్సే అప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ అవుతుంది మనకి. సో లెట్ px1 y1 బి ఏ పాయింట్ ఆన్ ద లైన్, సెకండ్ లైన్ తీసుకున్నాం ax ప్లస్ by ప్లస్ c2 ఈక్వల్ టు 0. మరి ఇక్కడ ఈ x1 y1 ఈ లైన్ మీద పాయింట్ కాబట్టి ఈ లైన్ని సాటిస్ఫై చేస్తుందిరా. అంటే లైన్ ఎల్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఈక్వల్ టు 0 రావాలి. అంటే ax1 ప్లస్ by1 ప్లస్ c2 వాల్యూ 0 అని. పాయింట్ px1 y1 లైన్ 2 మీద తీసుకున్నాము. అప్పుడు ఆ పి నుంచి లైన్కి ఫస్ట్ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్సే డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ అవుతుంది. మరి పాయింట్ లైన్ మీద ఉంది కాబట్టి సాటిస్ఫై చేస్తుంది. అంటే ax1 ప్లస్ by1 ప్లస్ c2 0. ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ ax1 ప్లస్ by1 ఈక్వల్ టు మైనస్ c2. అంటే ఎక్కడైనా మనకు ప్రాబ్లంలో ax1 ప్లస్ by1 అనే టర్మ్ కనిపించినట్లయితే దాని ప్లేస్లో మనం మైనస్ c2 అని రాసుకోవచ్చు. ఓకే, నౌ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ఈజ్ ఈక్వల్ టు perpendicular distance from px1 y1 to the line first line ax plus by plus c1 equal to 0. మరి జస్ట్ ఇప్పుడే ప్రూవ్ చేసాం మనం. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ px1 y1 టు ద లైన్ అంటే జస్ట్ మనకి ఆ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే దట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c1 బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంటే లైన్ ax ప్లస్ by ప్లస్ c1 కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే కాన్స్టెంట్ c1 అలాగే ఉంటుంది. ఇప్పుడు దీనిలో ax1 ప్లస్ by1 వాల్యూ ఆల్రెడీ మనం పైన అజ్యూమ్ చేసుకున్నాం. ax1 ప్లస్ by1 వాల్యూ ఎంత అంటే మైనస్ c2 వస్తుందిరా. అంటే దీని వాల్యూ ఈ ప్లేస్లో మైనస్ c2 రాసుకుంటే అప్పుడు దిస్ బికమ్స్ c1 మైనస్ c2 అవుతుంది. ax1 ప్లస్ by1 వాల్యూ మైనస్ c2 కాబట్టి ఆ మైనస్ c2 అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ c1 మైనస్ c2 బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్.
So this is the perpendicular distance, distance between a parallel lines. సో ఇక్కడ అందరూ కూడా ఈ పాయింట్లో ఫార్ములా బై హార్ట్ చేయడంతో పాటుగా ఇంకొక మెయిన్ పాయింట్ మీరు మైండ్లో ఉంచుకోవాలి. ఏంటి ఆ మెయిన్ పాయింట్ అంటే ఇందాక చెప్పిందే, 2 లైన్స్లో కూడా డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఎక్కడ ఇచ్చినా సరే ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది 2 లైన్స్లో ఎక్స్ కోఎఫిషియంట్ సేమ్ ఉందా లేదా చూసుకోవాలి. అలా లేకపోతే సో దాన్ని ఈక్వల్ అయ్యేటట్లుగా సమ్ నంబర్తో మల్టిప్లికేషన్ లేదా సమ్ నంబర్తో డివిజన్ చేసుకుంటే ఈక్వల్ అవుతాయి. సో అలా ముందు వర్కౌట్ చేసుకోవాలి. అప్పుడు ఈక్వల్ అయిన తర్వాతే అప్పుడు ఏబి వాల్యూస్ ఎంతో మనం చెక్ చేసుకొని అప్పుడు ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ C1 - C2 బై రూట్ ఆఫ్ A² + B² ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, లెట్ us see one example on this concept. Find the perpendicular distance from 3, 4 to the line 3x - 4y + 10 = 0. అంటే ముందు పాయింట్ నుంచి డిస్టెన్స్ చెప్తున్నారు, తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ చూద్దాం. అంటే వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ టు ద స్ట్రైట్ లైన్ ఫార్ములా చెప్పండి. mod of x1 plus by1 plus b వెరీ గుడ్. సో అంటే లైన్ అలాగే పాయింట్ రెండు రాసుకుందాము. సో లైన్ నుంచి ఏబిసి వాల్యూస్ రాశారు, అలాగే పాయింట్ x1, y1 రాశారు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ax1 + by1 + c. సో ఏ వాల్యూ 3, x1 వాల్యూ 3. ax1 అంటే 9, by1 అంటే -4 × 4 ప్లస్ c అంటే 10 డివైడెడ్ బై రూట్ ఆఫ్ A² + B² అంటే రూట్ ఆఫ్ 9 + 60. సో క్యాలిక్యులేట్ చేసుకోండి. దిస్ ఇస్ 3 3 9 + 6 10, 9 + 10 19, 19 - 16 అంటే 3. డెనామినేటర్ రూట్ 25 అంటే 5 వస్తుంది. సో ఫైనల్లీ దట్ ఈస్ 3/5. That is the procedure to find the perpendicular distance from a point to the straight line. సో చాలా సింపుల్గా ఉంటుంది ప్రొసీజర్. ఆ ఒక ప్రొసీజర్ మైండ్లో ఉంచుకోండి, అంతే, ఏం లేదు. ఫార్ములా ఉంటే ఆన్సర్ వచ్చేసినట్లే మనకి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా. నేను ఇది బాగా గుర్తుంచుకోవాలి అని ఎప్పుడైనా చెప్పాను అంటే ఇమ్మీడియట్గా మీరు ఆ నోట్లో ఒక 4-5 సార్లు మీ మైండ్లో ఒక 4-5 సార్లు ఆ ఫార్ములా ఒక రివైండ్ చేసుకోండి. మీకు ఎప్పటికీ గుర్తుంటుంది అలా చేస్తే. అడగగానే అంటే నేను ఎలా అయితే చెప్పానో అంటే సెంటెన్స్ మొత్తం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ px1 y1 టు ద లైన్ ax + by + c = 0, ఆ సెంటెన్స్ మొత్తం మీ మైండ్లో అలా రివైండ్ అవ్వాలి. అంతేగాని జస్ట్ మాడ్యులస్ ఆఫ్ ax1 + by1 + c బై రూట్ ఆఫ్ A² + B² అంటే కనీసం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు కనీసం ఇలా అన్నా గుర్తుపెట్టుకోవాలి. అది రైట్. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ చూద్దాము. ఫైండ్ ద పర్పెండిక్యులర్ అనొచ్చు, లేదా సింపుల్గా డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్. చూడండి, మీకోసం ఈ స్పెషల్ ప్రాబ్లం డిజైన్ చేసాము. సో ఫస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ కనుక్కోమన్నప్పుడు మనం ప్రొసీజర్ ఏం చెప్పాము, 2 లైన్స్లో కూడా ఎక్స్ కోఎఫిషియంట్ సేమ్ ఉందా లేదా అబ్జర్వ్ చేయండి అని చెప్పాము. మరి ఇక్కడ ఫస్ట్ లైన్లో 5 ఉందిరా, సెకండ్ లైన్లోనేమో 10 ఉంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ సెకండ్ లైన్ 2తో డివిజన్ చేసుకోవచ్చు. మరి ఎప్పుడైతే మనం డివిజన్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా కాన్స్టెంట్ ఫ్రాక్షన్ అయిపోతుంది. అప్పుడు C1 - C2 వేసినప్పుడు మనకి ఫ్రాక్షన్స్ వస్తాయి, సింప్లిఫికేషన్స్. ఎప్పుడైతే మనకి సింప్లిఫికేషన్ ఫ్రాక్షన్స్ వచ్చిందో సో ఆటోమేటిక్గా మనకి ప్రాబ్లం కొంచెం డిఫికల్ట్నెస్ పెరుగుతుంది. అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఫ్రాక్షన్స్ రాలేదనుకోండి, చక్కగా ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చు ప్రాబ్లంని మనం. సో అందుకని ఏం చేద్దామంటే ఈ సెకండ్ లైన్ని 2తో డివిజన్ చేసే బదులుగా ఫస్ట్ లైన్ని 2తో మల్టిప్లై చేసుకోండి. అప్పుడు ఇది ఆటోమేటిక్గా 10x అవుతుంది, ఇది 6y అవుతుంది, ఇది -8 అవుతుంది. అంటే అప్పుడు గివెన్ లైన్స్ రాసుకునేటప్పుడే మల్టిప్లై చేసి రాసుకోండి, సరిపోతుంది. అప్పుడు గివెన్ లైన్స్ ఆర్ 5x - 3y - 4 = 0 అండ్ ఇది రాసుకుంటే నెక్స్ట్ దీన్ని 2తో మల్టిప్లై చేసి రాసుకోండి రెండు వైపులా. అంటే 10x - 6y - 8 = 0 అండ్ సెకండ్ లైన్ 10x - 6y - 9 = 0.
ఇప్పుడు మనం ఇవి ఎగ్జాక్ట్గా మన ఫార్ములా ఫామ్లోకి కన్వర్ట్ అయిపోయినాయి. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ C1 ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ C2. Therefore distance is equal to modulus of C1 minus C2 by root of A square plus B square. అంటే C1 అంటే -8 మైనస్ ఆఫ్ -9 అంటే -9 అంటే +9 అవుతుంది. -8 + 9 by root of A square plus B square. సో -8 + 9 అంటే 1 by root of A square plus B square అంటే 10 square plus 6 square అవుతుంది. అంటే 100 ప్లస్ 36 దట్ ఈజ్ ఈక్వల్ 136 అవుతుందిరా. సో అలా వదిలేయచ్చు, లేదా కావాలనుకుంటే 136లో నుంచి మనం 4 బయట తీసుకోవచ్చు. మనం 424 అంటే ఇంకా మనం 16తో క్యాన్సిల్ చేసుకోవచ్చు అనుకుంటా. 434 కదా సార్? 434 అవుతుందిరా. 4 బయటకు వస్తే 2 అవుతుంది, అంటే 1/2√34 అది. సో ఇలా డిస్టెన్స్ బిట్వీన్ మెయిన్ ఇంపార్టెంట్ 2 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం రా ఇది. డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలైన్స్ అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ మీరు మైండ్లోకి ఎక్కించుకోవాలి. తర్వాతే ఫార్ములా, మెథడ్ తర్వాతే ఫార్ములా. మెథడ్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలైన్స్ కనుక్కునేటప్పుడు అనగానే మీరు ఇమీడియట్గా ఎక్స్ కోఎఫిషియంట్ సేమ్ ఉందో లేదో చూసుకోవాలి సార్ అని మీరు ఆన్సర్ చెప్పగలగాలి. ఫస్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ సేమ్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా వై కోఎఫిషియంట్ సేమ్ అయ్యి ఉంటుంది, లేకపోతే ప్యారలైన్స్ అవ్వవు కదా. కాబట్టి సో జస్ట్ ఎక్స్ కోఎఫిషియంట్స్ సేమ్ ఉన్నాయో లేదో వెరిఫై చేయండి. అలా లేవనుకోండి అంటే దేంట్లో తక్కువ ఉందో దాన్ని ఇంకొక నంబర్తో, ఏదైనా నంబర్తో మల్టిప్లై చేస్తే సేమ్ అయిపోద్ది. ఆ నంబర్ ఏంటో చూజ్ చేసుకొని మల్టిప్లై చేసుకొని ఇట్లా రాసుకోవటమే. సేమ్ చేసుకున్న తర్వాతే మాడ్యులస్ ఆఫ్ C1 మైనస్ C2 బై రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అప్లై చేయాలి. రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్. సో లాస్ట్ మోడల్ అంటే దట్ ఈస్ సిమెట్రిక్ ఫార్మ్ ఆర్ అండ్ పారామెట్రిక్ ఫార్మ్స్ ఆఫ్ లైన్స్. అంటే ఈ పారామెట్రిక్ ఫామ్ అనేది సిమెట్రిక్ ఫామ్ నుంచే వస్తుందిరా. జనరల్గా మనకి సిమెట్రిక్ ఫామ్ ఆఫ్ ఎ లైన్ ఒకటి నేర్చుకుంటే ఆటోమేటిక్గా దాని నుంచి పారామెట్రిక్ ఫామ్ వస్తుంది. మళ్ళీ ఇదేమి మనకంటే సపరేట్గా ఒక సిమెట్రిక్ ఫామ్ అని రాశారే తప్ప ఇది యాక్చువల్గా మనం నేర్చుకున్నటువంటి మోడల్ నుంచే వస్తుంది ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ అన్నాము అంటే x/a + y/b = 1. మరి x/a + y/b = 1 ఎలా ప్రూవ్ చేసాం మనం? 2 పాయింట్ ఫామ్ వాడుకొని ప్రూవ్ చేసాం మనం. అలాగే ఇక్కడ ఈ సిమెట్రిక్ ఫామ్ను కూడా మన దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ మెయిన్ బేసిక్ ఫార్ములాస్ని యూజ్ చేసుకునే ఆ సిమెట్రిక్ ఫామ్ను ప్రూవ్ చేస్తాము. అబ్జర్వ్ చేయండి ఒకసారి. సిమెట్రిక్ ఫామ్, the equation of a line passing through x1 y1 and having inclination theta is అన్నాడు. మరి యాక్చువల్గా ఇక్కడ చూడండి రా, లైన్ పాసింగ్ త్రూ x1 y1 ఇంక్లినేషన్ థీటా ఇచ్చారు. మరి ఇంక్లినేషన్ థీటా ఇస్తే దెన్ వాట్ ఈస్ స్లోప్ ఆఫ్ ద లైన్? tan theta అవుతుంది. అంటే స్లోప్ వచ్చేస్తుంది, పాయింట్ తెలుసు. అప్పుడు పాయింట్ స్లోప్ ఫామ్ యూజ్ చేసుకొని ఈక్వేషన్ ఆఫ్ లైన్ మనకు కావాల్సింది రాసుకోవచ్చు. కాకపోతే స్పెషల్గా ఇక్కడ సిమెట్రిక్ ఫామ్ ఆఫ్ లైన్ అడిగినప్పుడు మాత్రం ఇలాగే చేయాలి. అంటే మామూలుగా ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ హ్యావింగ్ ఇంక్లినేషన్ థీటా అంటే మనకు ఆల్రెడీ స్లోప్ పాయింట్ ఫామ్ యూజ్ చేసుకొని చేసేస్తాం మనం. కాకపోతే వాళ్ళు స్పెషల్గా వాట్ ఈస్ ద సిమెట్రిక్ ఫామ్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ హ్యావింగ్ ఇంక్లినేషన్ థీటా అన్నప్పుడు that equation is x minus x1 by cos theta is equal to y minus y1 by sin theta and రాసుకుంటే చాలు. where theta belongs to 0, π/2 union π/2 to π. అంటే theta అనేది 0 to π. ఇంక్లినేషన్ యొక్క రేంజ్ 0 to π మనకు తెలుసు, ఇందాక కూడా చెప్పుకున్నాం మనం. రేంజ్ ఆఫ్ ఇంక్లినేషన్ ఇస్ 0 to π. మరి ఇందులో స్పెషల్గా π/2ను డిలీట్ చేస్తున్నాడు ఇంటర్వెల్లో నుంచి. ఎందుకంటే π/2 థీటా వాల్యూ π/2 అయితే మనకి ఇంక్లినేషన్ అంటే స్లోప్ ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి అప్పుడు కాస్ థీటా 0 అవుతుంది మనకు అక్కడ. అందుకని సంథింగ్ బై 0 అంటే ఇన్ఫినిటీ ఫామ్కి వెళ్ళిపోతుంది. అందుకని మీకు అక్కడ ఆ కాన్సెప్ట్ అప్లై చేయరు. ఆ π/2 ఒక యాంగిల్ డిలీట్ చేస్తారు 0 to πలో సిమెట్రిక్ ఫామ్లో. మామూలు స్ట్రైట్ లైన్లో అయితే ఏం డిలీట్ చేయరు.
సిమెట్రిక్ ఫామ్ లో మాత్రం థీటా నాట్ ఈక్వల్ టు π/2. రైట్, దీని ప్రూఫ్ జస్ట్ 2 స్టెప్స్ అబ్జర్వ్ చేయండి. Since theta is the inclination of a line, slope of the line is a tan theta. Therefore, equation of the line is slope point form use cheyandi. What is slope point form of a line? a minus y1 is equal to m into x minus x1. Very good. So y minus y1 is equal to m ante ikkada tan theta kabatti tan theta into x minus x1. But tan theta can be written as a sin theta by cos theta. మనకు కావాల్సింది y మైనస్ y1 బై సైన్ థీటా ఉండాలి. అంటే ఈ సైన్ థీటా న్యూమరేటర్ లో ఉన్నదాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఇక్కడ డెనామినేటర్ లోకి వచ్చేస్తుంది. అప్పుడు y మైనస్ y1 బై సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు x మైనస్ x1 బై కాస్ థీటా. సో దట్ ఈస్ ద సిమెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఎ లైన్. జస్ట్ 2 స్టెప్స్. సో సిమెట్రిక్ ఫార్మ్ అనగానే ఈ ఫార్ములా మీకు గుర్తు రావాలి. x మైనస్ x1 అగైన్ చూసుకోండి, ఇక్కడ x యొక్క డెనామినేటర్ కాస్ వచ్చింది, y యొక్క డెనామినేటర్ సైన్. ఎక్స్ కోఆర్డినేట్స్ లో కాస్ ఉంటుంది, వై కోఆర్డినేట్ లో సైన్ ఉంటుంది పాయింట్ లో ఎక్కడ కూడా, అలాగే ఇక్కడ కూడా. నెక్స్ట్ పారామెట్రిక్ ఫామ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. మీకు ఇది ఐపీలో జస్ట్ ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఉంటాయి రే పారామెట్రిక్ ఫామ్ మీద. కానీ ఆబ్జెక్టివ్లో, మెయిన్స్లో కానీ అడ్వాన్స్డ్లో కానీ ఈ కాన్సెప్ట్ మీద ప్రతి ఇయర్ ఒక ప్రాబ్లం కంపల్సరీ ఉంటుంది రా. సబ్జెక్ట్ ఏదో ఒక, అంటే ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ మీద కావచ్చు, సెకండ్ ఇయర్ కాన్సెప్ట్ మీద కావచ్చు. అంటే సెకండ్ ఇయర్లో కూడా మనం చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం ఈ కాన్సెప్ట్ని. పారామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ అనే కాన్సెప్ట్ ఈవెన్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కూడా చాలా ఎక్కువగా వాడతాం మనం. సో కాబట్టి ఏంటంటే మనకి ఈ కాన్సెప్ట్ మీద ప్రతి పేపర్లోనూ అది ఏదో ఒక చాప్టర్లో నుంచి క్వశ్చన్ వస్తూ ఉంటుంది మనకి మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్లో. సో కాబట్టి కాన్సెప్ట్ కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలిరా. అసలు ఎప్పుడు వాడతాము ఈ పారామెట్రిక్ ఫామ్ అనేది, అంటే ఒక స్ట్రైట్ లైన్ ఇస్తే మనకి ఎందుకు పారామెట్రిక్ ఫామ్ వాడతాం అనేది కూడా మనం నేర్చుకోవాలి. అది తర్వాత నేర్చుకుందాం. ఫస్ట్ పారామెట్రిక్ ఫామ్ అంటే ఎలా ఉంటుంది ఒక స్ట్రైట్ లైన్కి అబ్జర్వ్ చేయండి. ఇఫ్ px, y is any point on the line passing through ax1, y1 and having inclination theta, then x is equal to x1 plus r cos theta, y is equal to y1 plus r sin theta, where modulus of r is the distance from a to p. దీనికి డయాగ్రామ్ వేసుకున్నారు. ఫస్ట్ డయాగ్రామ్ వేస్తే మనకి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంది. ఏమన్నారు చూడండి, x, y is any point on the line passing through ax1, y1 and having inclination theta. అంటే ఒక స్ట్రైట్ లైన్ యొక్క ఇంక్లినేషన్ ఇస్తున్నాడు, ఆ స్ట్రైట్ లైన్ మీద పాయింట్ x1, y1 ఇచ్చాడు. ఇప్పుడు ఆ లైన్ మీద p అనేది x, y is ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ అంటున్నాడు. ముందు డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. డయాగ్రామ్, మెయిన్ డయాగ్రామ్ రా. సో ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చారు ఇక్కడ. ఈ స్ట్రైట్ లైన్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్ థీటా యాంగిల్ చేస్తుందని క్లియర్గా ఇచ్చారు. ఈ లైన్ మీద x1, y1 ఒక పాయింట్ ఏ అనేది. ఇప్పుడు ఆ ఏ p అనే పాయింట్ x, y is ఎనీ పాయింట్ ఆన్ ద లైన్. ఇది ఏ పాయింట్ ఇచ్చిన పాయింట్ ఆల్రెడీ. ఈ p కూడా ఆ లైన్ మీద ఒక పాయింట్. ఇప్పుడు ఈ p యొక్క ఫామ్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయవచ్చు అంటే, అసలు ఇక వితౌట్ వెరిఫికేషన్ డైరెక్ట్గా మనం ఆ లైన్ మీద పాయింట్ని మనం రాసుకోవచ్చు. ఎప్పుడు లైన్ మీద పాయింట్, లైన్ యొక్క ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు ఈ పాయింట్ నుంచి సమ్ కాన్స్టెంట్ డిస్టెన్స్లో ఉండేటువంటి పాయింట్స్ రాసుకోమంటే మనం అప్పుడు ఇమీడియట్గా పారామెట్రిక్ ఫామే యూజ్ చేయాలి. నెక్స్ట్ స్లైడ్లో మీకు క్లియర్గా రాసాను దాని గురించి, అది నెక్స్ట్ చూద్దాం. మెయిన్గా ఈ ప్రూఫ్ ఎలా చేస్తున్నామో చూడండి. px, y is ఎనీ పాయింట్ ఆన్ ద లైన్ పాసింగ్ త్రూ ఏ డయాగ్రామ్ వేసాము చూడండి. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్, సో ఎప్పుడైతే మనకి x1, y1 నుంచి పాస్ అవుతూ ఇంక్లినేషన్ థీటా అన్నాడో, దెన్ వీ కెన్ రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇన్ సిమెట్రిక్ ఫామ్. దట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ x minus x1 by cos theta is equal to y minus y1 by sin theta. లెట్ ఇట్ బి సమ్ r అనుకోండి. అదేంటి సార్ ఇందాక ఈక్వేషన్లో మీరు r రాయలేదు కదా, మళ్ళీ ఇక్కడ స్పెషల్గా r రాశారు అంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ x minus x1 by cos theta? ఏ 2/3 అని రాసామనుకుంటారా, దాన్ని ఏమంటాం మనం? రేషియో అంటాం. రేషియో ఆఫ్ 2 and 3
అంటే ఎప్పుడైనా మనం డివైడ్ బై కాన్సెప్ట్ ఎక్కడ రాసినా దట్ ఈస్ నథింగ్ బట్ రేషియో అని. అంటే ఇప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ బై కాస్ థీటా వాల్యూ వై మైనస్ వై వన్ బై సైన్ థీటా వాల్యూ రెండు ఈక్వల్ అని చెబుతున్నాడు. ఈక్వల్ కరెక్టే, ఎంత దాని వాల్యూ ఈక్వల్ బాగానే ఉంది, ఎంత అన్నప్పుడు ఏంటంటే లెట్ ఇట్ బి సమ్ ఆర్ అనుకుంటే మనం ఆ రేషియో వాల్యూ, అప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వాల్యూ ఆర్ కాస్ థీటా అవుతుంది, వై మైనస్ వై వన్ వాల్యూ ఆర్ సైన్ థీటా అవుతుంది క్రాస్ మల్టిప్లై చేసుకుంటే. అంటే ఆ రేషియో వాల్యూ మనం ఆర్ అని ఎజ్యూమ్ చేసుకున్నప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ బై కాస్ థీటా ఈక్వల్ టు ఆర్, అంటే అప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ వాల్యూ ఆర్ కాస్ థీటా. అలాగే వై మైనస్ వై వన్ బై సైన్ థీటా ఈక్వల్ టు ఆర్ అని ఎజ్యూమ్ చేసుకుంటే వై మైనస్ వై వన్ ఈక్వల్ ఆర్ సైన్ థీటా అవుతుంది. ఇలాగ అప్పుడు ఈ ఎక్స్ వన్ వై వన్ రైట్ సైడ్ తీసుకెళ్తే దేర్ ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వన్ ప్లస్ ఆర్ కాస్ థీటా, వై ఈజ్ ఈక్వల్ టు వై వన్ ప్లస్ ఆర్ సైన్ థీటా. ఇది ప్రూఫ్ రా. మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే కేవలం ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ వన్ ప్లస్ ఆర్ కాస్ థీటా, వై ఈక్వల్ వై వన్ ప్లస్ ఆర్ సైన్ థీటా అని గుర్తు పెట్టుకుంటే చాలు. చాలా ఇంపార్టెంట్. ఎవరమ్మా? విజయార్జీ అని ఉంది సార్. లెఫ్ట్ అయిపోయారు సార్. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఇన్ పారామెట్రిక్ ఫామ్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వన్ ప్లస్ ఆర్ కాస్ థీటా, వై ఈజ్ ఈక్వల్ టు వై వన్ ప్లస్ ఆర్ సైన్ థీటా. సో ఇది అసలు ఎప్పుడు యూజ్ చేయాలి మనం? అసలు పారామెట్రిక్ ఫామ్ ఆఫ్ ఏ లైన్ అంటే ఎందుకు చెప్పారు సార్ దీని గురించి అసలు అంటే సింపుల్ రా. మెయిన్ థీమ్ ఏంటంటే, ఈ కాన్సెప్ట్ యొక్క థీమ్ ఏంటంటే, ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2x ప్లస్ సరే ఎక్స్ ప్లస్ వై మైనస్ 2 ఈక్వల్ టు 0 అన్నారు రా. మళ్ళీ ఒకసారి జాగ్రత్త మైండ్లో పెట్టుకోండి. ఎక్స్ ప్లస్ వై మైనస్ 2 ఈక్వల్ టు 0 అన్నాం. దాని మీద ఉండేటువంటి ఒక పాయింట్ చెప్పండి ఆ లైన్ మీద. జనరల్గా మీ ఇష్టం వచ్చిన పాయింట్ ఆ లైన్ మీద ఉండేటువంటి ఒక పాయింట్ చెప్పమంటే టకటక చెప్పగలరా? ఎన్ని చెప్పగలరు ఫాస్ట్గా? ఎక్స్ ప్లస్ వై మైనస్ 2 ఈక్వల్ టు 0 రా. ఆ లైన్ మీద ఒక పాయింట్ 1,1 లైన్ మీద పాయింట్, 0,2 లైన్ మీద పాయింట్, 2,0 లైన్ మీద పాయింట్. ఇంకా తర్వాత మళ్ళీ కాసేపు ఆలోచించుకోవాలి, అంతేగా. 3 పాయింట్స్ 4 పాయింట్స్ మ్యాక్సిమం ఏదైనా టకటక చెప్పగలిగితే. క్యాలిక్యులేషన్ బాగా ఫాస్ట్గా వచ్చిన వాళ్ళు ఒక 5 to 6 పాయింట్స్ చెప్పగలరు దాని మీదవి. కానీ ఇప్పుడు మనకి ఇలా ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ వన్ ప్లస్ ఆర్ కాస్ థీటా, వై ఈక్వల్ వై వన్ ప్లస్ ఆర్ సైన్ థీటా అనే ఫామ్ రాస్తే చూడండి, ఇప్పుడు ఇలా మీకు ఎన్ని పాయింట్స్ అని చెప్పొచ్చు. జస్ట్ ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ థీటా లేదా డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ థీటా, దిస్ పాయింట్ ఆల్వేస్ లైస్ ఆన్ ద స్ట్రైట్ లైన్. అంటే ఇక్కడ ప్రతి పాయింట్ను కూడా మనం ఒక సింగిల్ పారామీటర్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం రా. ఇలా సింగిల్ పారామీటర్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి స్ట్రైట్ లైన్ మీద ఉన్నటువంటి ఇన్ఫైనైట్ పాయింట్స్ ని ఒకే ఒక పాయింట్ లో రిప్రజెంటేషన్ చేస్తున్నాం రా. ఒక లైన్ అంటే ఆ లైన్ మీద ఇన్ఫైనైట్లీ మెనీ పాయింట్స్ ఉంటాయి. ఆ ఇన్ఫైనైట్లీ మెనీ పాయింట్స్ ని ఒక సింగిల్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తున్నాం, సింప్లెస్ట్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి సో దిస్ ఈజ్ కాల్డ్ పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. ఇది కావాలని చెక్ చేసుకోండి రా. సో ఇప్పుడు థీటా వాల్యూ మీ ఇష్టం వచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సారీ, ఇక్కడ ఆర్ వాల్యూ మీ ఇష్టం వచ్చింది సబ్స్టిట్యూట్ చేయండి, ఎందుకంటే థీటా ఫిక్స్డ్ రా. ఇక్కడ ఆర్ పారామీటర్ ఆర్ అవుతుంది. ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఆర్, ది పాయింట్ x1 plus r cos theta, y1 plus r sin theta always lies on the line passing through a x1 y1 having inclination theta. సరే, మరి మళ్ళీ మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు దాని గురించి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. టోటల్గా ఏంటంటే హియర్ ఆర్ ఈజ్ పారామీటర్ ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఆర్, the point x1 plus r cos theta, y1 plus r sin theta always lies on the line passing through x1 y1 and having inclination theta. అంటే అలా ఇన్ఫైనైట్లీ మెనీ పాయింట్స్ ని ఒకే సింప్లెస్ట్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయగలిగినట్లయితే దట్ సింప్లెస్ట్ ఫామ్ ఈజ్ కాల్డ్ పారామెట్రిక్ ఫామ్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇంటర్మీడియట్ లో సెకండ్ ఇయర్ లోకి వెళ్ళిన తర్వాత
పారామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ వస్తుంది, పారామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఏ పారాబోలా అని వస్తుంది, పారామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎలిప్స్ వస్తుంది, పారామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ హైపర్బోలా. ప్రతి చాప్టర్లోనూ పారామెట్రిక్ ఫార్మ్ అనేది కాన్సెప్ట్ వస్తుంది. పారామెట్రిక్ ఫార్మ్ అనగానే మీకు వెంటనే ఏం ఐడియా రావాలంటే ఎస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ తీసుకున్నట్లయితే సర్కిల్ మీద కూడా ఇన్ఫైనెట్లీ మెనీ పాయింట్స్ ఉంటాయి. ఆ ఇన్ఫైనెట్లీ మెనీ పాయింట్స్ మొత్తాన్ని ఒకే ఒక ఫార్ములాలో ఇన్సర్ట్ చేయటం మనం. అలా ఇన్సర్ట్ చేయటాన్నే పారామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ కర్వ్. అది లైన్ కావచ్చు, పారాబోలా కావచ్చు, ఎలిప్స్ కావచ్చు, హైపర్బోలా కావచ్చు, సర్కిల్ కావచ్చు. సింగిల్ పారామీటర్లోకి కన్వర్ట్ చేయడమే పారామెట్రిక్ ఫార్మ్ యొక్క మెయిన్ ఎయిమ్ అది. అందుకని ఇక్కడ మీరు ఆర్కి మీ ఇష్టం వచ్చిన వాల్యూ ఇవ్వండిరా, ఏ వాల్యూ ఇచ్చినా ఇది ఎప్పుడు కూడా ఎక్స్ మైనస్ x1 బై కాస్ థీటా ఈక్వల్ y మైనస్ y1 బై సైన్ థీటానే అవుతుంది. ఆ లైన్ మారదు. అది రైట్. నెక్స్ట్ ఇంకా దీనికి మరి అసలు ఈ ఫార్ములా ఎందుకు వాడతాము మనం ఫస్ట్ ఇయర్ స్ట్రైట్ లైన్స్లో ఎందుకు వాడతాం ఈ ఫార్ములా, అదే మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చెప్పారంటే ఫార్ములా ఒకటి x ఈజ్ ఈక్వల్ x1 ప్లస్ ఆర్ కాస్ థీటా y ఈక్వల్ y1 ప్లస్ ఆర్ సైన్ థీటా అన్నారు. అంటే ఇప్పుడు ఏ అనే పాయింట్ నుంచి మనకి ఫార్వర్డ్ డైరెక్షన్ రా, ఫార్వర్డ్ డైరెక్షన్. నెక్స్ట్ ఇలాగే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక పాయింట్ స్ట్రైట్ లైన్ మీద తీసుకున్నాం రా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గివెన్ పాయింట్ P అనుకుంటే P నుంచి ఈ లైన్ మీద 5 యూనిట్స్ డిస్టెన్స్లో ఎన్ని పాయింట్స్ ఉంటాయి? 2 పాయింట్స్. 2 పాయింట్స్ ఉంటారా. ఒకటేమో ఆ పీకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇంకొకేమో పీకి రైట్ సైడ్ ఉంటుంది. అంటే ఏ పాయింట్ నుంచి అయినా ఒక లైన్ పాస్ అవుతున్నప్పుడు ఆ లైన్ మీద పీ నుంచి 6 యూనిట్స్ డిస్టెన్స్లో ఉండే పాయింట్స్ 2 ఎగ్జిస్ట్ అవుతాయి ఎప్పుడూ కూడా. మరి ఆ 2 పాయింట్స్ ఏంటి అంటే ఇక్కడ x1 ప్లస్ ఆర్ కాస్ థీటా y1 ప్లస్ ఆర్ సైన్ థీటా, అంటే 2 ప్లస్లు తీసుకుంటే ఒక పాయింట్ వస్తుంది, అలాగే 2 మైనస్లు తీసుకుంటేనేమో 2వ పాయింట్ వస్తుంది. సో అందుకని ఆ పాయింట్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. x మైనస్ x1 ఈక్వల్ ఆర్ కాస్ థీటా y మైనస్ y1 ఈక్వల్ ఆర్ సైన్ థీటా, అంటే దాని నుంచి ఇది ఆర్ వాల్యూ పి అని ఇది ప్రూఫ్ మనకు అక్కర్లేదు. మెయిన్ ఇక్కడ ఇదే ద ఈక్వేషన్స్ x ఈజ్ ఈక్వల్ x1 ప్లస్ ఆర్ కాస్ థీటా y ఈక్వల్ y1 ప్లస్ ఆర్ సైన్ థీటా ఆర్ కాల్డ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ విత్ పారామీటర్ ఆర్. సో మెయిన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ x1 y1 అండ్ హ్యావింగ్ ఇంక్లినేషన్ థీటా. ఇప్పుడు మనం రాయబోతున్నటువంటి పాయింటే వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్ పాయింట్. We can use this formula to find the coordinates of a point on the line passing through the point Px1 y1 and having inclination theta and at a distance of r units from P. ఈ పాయింటే మీరు మైండ్లో ఉంచుకోవాల్సింది. అంటే ఒక స్ట్రైట్ లైన్ మీద ఒక పాయింట్ నుంచి 6 యూనిట్స్ డిస్టెన్స్లో ఉండేటువంటి పాయింట్ కనుక్కోండి అంటే 2 పాయింట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి ఒకటి x ఈజ్ ఈక్వల్ x1 ప్లస్ ఆర్ కాస్ థీటా y ఈక్వల్ y1 ప్లస్ ఆర్ సైన్ థీటా వేస్తాము, ఇంకొకటి x1 మైనస్ ఆర్ కాస్ థీటా y1 మైనస్ ఆర్ సైన్ థీటా. ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు మళ్ళీ ఒకసారి దీని గురించి చెప్పుకుందాం. 3 ప్రాబ్లమ్స్ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం వర్కౌట్ చేసినవి. ఆ ప్రాబ్లమ్స్ దగ్గర మెయిన్గా 2 పాయింట్స్ ఉంటాయి, ఫార్వర్డ్ డైరెక్షన్, బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే ప్లస్ యూజ్ చేసుకోవాలి, బ్యాక్వర్డ్ డైరెక్షన్ అంటే మైనస్ యూజ్ చేసుకోవాలి. అంటే మెయిన్గా ఇక్కడ మైండ్లో ఉంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సో ఏ లైన్ మీద అయినా ఒక పాయింట్ నుంచి 6 యూనిట్స్ డిస్టెన్స్లో ఉండే పాయింట్స్ కావాలి అంటే ఆ పాయింట్ ఆ లైన్ యొక్క ఇంక్లినేషన్ తెలియాలి ఫస్ట్ మనకు. అది ఎందుకు తెలియాలి సార్ ఇంక్లినేషన్ అంటే ఇక్కడ మనకి థీటా అనేది ఇంక్లినేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైనే మనకి ఇక్కడ x1 ప్లస్ ఆర్ కాస్ థీటా y1 ప్లస్ ఆర్ సైన్ థీటా. ఈ x1 y1 పాయింట్ ఇస్తాడు, థీటా వాల్యూ ఇస్తాడు, ఆర్ డిస్టెన్స్ కూడా ఇస్తాడు. జస్ట్ మనం కనుక్కోవాల్సింది ఆ xy వాల్యూస్ కనుక్కుంటే చాలు. 2 సెట్లు వస్తాయి ఆ xy వాల్యూస్, ఒకటి ఫార్వర్డ్ డైరెక్షన్, ఇంకోటి బ్యాక్వర్డ్ డైరెక్షన్. రెండిటికి ఒకేసారి ప్లస్ వాడాలి, రెండిటికి ఒకేసారి మైనస్ వాడాలి. అంతేగాని ఫస్ట్ దాంట్లో ప్లస్ రెండో దాంట్లో మైనస్ అలా తీసుకోకూడదు. అది సో చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది మాత్రం. మెయిన్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. సింపుల్గా మనకి 2 ప్రాబ్లమ్స్ చేద్దాం ఇప్పుడు ఆ కాన్సెప్ట్ మీద. అంటే సిమెట్రిక్ ఫాము, పారామెట్రిక్ ఫాము 2 నేర్చుకున్నాం కాబట్టి ఆ రెండింటి మీద 2 ప్రాబ్లమ్స్ చేద్దాం.
Find the equation of the straight line in the symmetric form. Given slope is √3 and passing through the point 2, 3. Slope of a line √3 ఇచ్చారు and the line passing through 2, 3. Then what is the parametric equation? Symmetric form of line అడుగుతున్నారు. What is symmetric form of straight line? minus x1 by cos theta is equal to y minus y1 by sin theta. వెరీ గుడ్. అంటే ఇప్పుడు మనకి కేవలం మరి థీటా ఇవ్వలేదు, థీటా ఇవ్వకుండా ఏమన్నాడు, స్లోప్ ఈజ్ √3 అన్నాడు. 60 degrees. అంటే స్లోప్ √3 అంటే దేని వాల్యూ ఇచ్చినట్లు మనకి, theta value. tan theta వాల్యూ ఇచ్చారు. ఎస్, tan theta √3. దెన్ వాట్ అబౌట్ థీటా? 60 degrees. 60 degrees. అంటే ఇప్పుడు థీటా వాల్యూ తెలుసు, x1 y1 తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇన్ సిమెట్రిక్ ఫామ్. x minus x1 by cos theta is equal to y minus y1 by sin theta. అంటే x minus x1 by 1 by 2 is equal to y minus y1 by √3 by 2. దట్స్ ఆల్, అయిపోయింది. జస్ట్ మనకి సిమెట్రిక్ ఫామ్ కానీ పారామెట్రిక్ ఫామ్ ఆఫ్ లైన్ కావాలి అంటే ఖచ్చితంగా ఇంక్లినేషన్ ఆఫ్ లైన్ మనకు తెలియాలి. సో వాళ్ళు ఇచ్చినటువంటి డేటాని అబ్జర్వ్ చేసి ఇంక్లినేషన్ మనం గ్యాదర్ చేయగలిగితే దట్స్ ఎనఫ్, ప్రాబ్లం విల్ బి కంప్లీటెడ్. రైట్, నెక్స్ట్ ది పారామెట్రిక్ ఈక్వేషన్స్ అడుగుతున్నారు చూడండి. రైట్ ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ 3, 2 అండ్ హ్యావింగ్ ఇంక్లినేషన్ 135 degrees. అంటే థీటా వాల్యూ 135 degrees ఇచ్చారా. పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటి మనకి స్ట్రైట్ లైన్ కి? X is equal to r cos theta, y is equals to y1 plus r sin theta. వెరీ గుడ్. సో అంటే ఇప్పుడు సైన్ థీటా కాస్ థీటా వాల్యూస్ కావాలి. థీటా వాల్యూ 135 degrees ఇచ్చారు కాబట్టి సైన్ థీటా కాస్ థీటా వాల్యూస్ రాసుకుందాం మనం. మరి ఎంత అవుతాయో చెప్పండి ఒకసారి. థీటా ఈక్వల్ టు 135, వాట్ ఈస్ సైన్ థీటా? 1/√2. వెరీ గుడ్. అలాగే కాస్ థీటా వాల్యూ minus 1/√2. -1/√2, ఎందుకంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి. రైట్, సో ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ద లైన్ ఆర్ x is equal to x1 plus r cos theta, y equal to y1 plus r sin theta. అంటే 3 plus r cos 135 అంటే అప్పుడు 3 minus r by √2. y is equal to y1 plus r sin theta అంటే దట్ ఈస్ 2 plus r sin 135 అంటే 2 plus r by √2. దట్స్ ఆల్. అంటే ఈ క్వశ్చన్ జస్ట్ ఒక ఐడియా కోసమే, అంతేగాని ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని ఎగ్జామినేషన్లో అడగరు, ఇంత సింపుల్ క్వశ్చన్స్ అడగరు. అందుకని దీని మీద 4 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి అక్కడ మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. వేర్ ఆర్ ఈస్ ద పారామీటర్. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో దీని అవసరం కూడా మనకి సెకండ్ ఇయర్లో కూడా ఉంటుంది, దీని అవసరం మనకి. సో కాబట్టి అందరూ కూడా ఇది కూడా మెయిన్ ప్రూఫ్ అక్కర్లేదు మనకి, ఇక్కడ కూడా ప్రూఫ్ అవసరం లేదురా. కాకపోతే ఎలా వచ్చిందో నేర్చుకోవాలి కాబట్టి ప్రూఫ్ చేసుకుంటాం మనం. బట్ ఫార్ములా ఇంపార్టెంట్. ద రేషియో in which the line L is equal to ax plus by plus c equal to 0 divides the line segment joining ax1 y1 bx2 y2 is minus L11 is to L22. చూడండి చదవాల్సింది ఎలా అంటే మైనస్ L11 is to L22 అని చదువుకోవచ్చు, మీ ఇష్టం అది. లేదా మైనస్ L11 is to L22 ఎలాగని చదువుకోవచ్చురా. ఈ నోటేషన్, ఆ నోటేషన్ ఎలా చదవాలనేది కూడా, ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది కూడా మీకు మైండ్లో ఉండాలి. మైనస్ L11 is to L22 లేదా మైనస్ L11 is to L22. అంటే ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ని ఈ లైన్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందని అడిగారురా. కానీ మనం 2D జామెట్రీలో కాన్సెప్ట్ చెప్పుకున్నాం, గుర్తుందో లేదో మీకు. 2 పాయింట్స్ని x, y అనే పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? -y1 is to y2. కరెక్ట్గా చెప్పాలి. నువ్వు x యాక్సిస్ డివైడ్ చేసే రేషియో చెప్పావు హారిక. 2 పాయింట్స్ని x యాక్సిస్ డివైడ్ చేసే రేషియో -y1 is to y2, y యాక్సిస్ డివైడ్ చేసే రేషియో -x1 is to x2. మరి ఇప్పుడు నేను అడిగింది వెరీ గుడ్, కమాన్ x1 minus x is to x minus x2. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఒక 2D జామెట్రీలోనే కాదు, మనకి ఇక జామెట్రీ ఉన్ననాళ్ళు
ఆ కాన్సెప్ట్ అవసరం అవుతూనే ఉంటుంది. అంటే 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ని మీద ఉండేటువంటి వేరే పాయింట్ సి పాయింట్ ఎక్స్ కామా వై లేదా పిఎక్స్ కామా వై లైస్ ఆన్ ద లైన్ పాసింగ్ త్రూ ఏx1 y1 bx2 y2 అయితే then the point P divides AB bar in the ratio x1 minus x is to x minus x2. అది ఆ 2 పాయింట్స్ని ఒక పాయింట్ డివైడ్ చేసే రేషియో. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నది 2 పాయింట్స్ని ఒక లైన్ డివైడ్ చేసే రేషియో కనుక్కుంటున్నాం మనం. దట్ ఈస్ -L11:L22. మరి L11 అంటే ఏంటి? నొటేషన్ చూడండి, అదే ఇంపార్టెంట్ ఇక్కడ. L11 అంటే అర్థము L of x1 y1. దట్ మీన్స్ సబ్స్టిట్యూట్ ద వాల్యూ పాయింట్ x1 y1 ఇన్ ద లైన్ అని. అంటే లైన్ ax ప్లస్ by ప్లస్ c = 0 అయితే L11 అంటే జస్ట్ ఆ LHS పార్ట్లో x1 y1 సబ్స్టిట్యూట్ చేసి రాసుకుంటే వచ్చేదే L11. దట్ ఈస్ ax1 ప్లస్ by1 ప్లస్ c, దట్స్ ఆల్. అంటే ఇంక మళ్ళీ =0 రాయకూడదురా, నొటేషన్స్ రాస్తున్నాం అనమాట ఇక్కడ. L22 అంటే నొటేషన్ L of x2 y2 అని. అంటే ఈ లైన్లో డైరెక్ట్గా x2 y2 సబ్స్టిట్యూట్ చేయడమే. దట్ ఈస్ ax2 ప్లస్ by2 ప్లస్ c. సో దీస్ ఆర్ ద నొటేషన్స్ ఫర్ L11 అండ్ L22. L11 అంటే జస్ట్ ఆ L అనే పార్ట్లో x1 y1 సబ్స్టిట్యూట్ చేసుకో. ఆ L అంటే మన లైన్ అనగానే L = 0 అంటాం కాబట్టి ఆ L వాల్యూ ఎంత అంటే ax ప్లస్ by ప్లస్ c రా. L11 అంటే అర్థము x1 y1ని లైన్లో ఆ Lలో సబ్స్టిట్యూట్ చేయండి. L22 అంటే అర్థము x2 y2ని Lలో సబ్స్టిట్యూట్ చేయండి అని అర్థం. రైట్. సో ఇప్పుడు మనకంటే ax1 ప్లస్ by1 ప్లస్ c ఎక్కడ కనపడినా దాన్ని మనం L11 అని రాసుకోవచ్చు. ax2 ప్లస్ by2 ప్లస్ c ఎక్కడ కనిపించినా మనకి దాన్ని మనం L22 అని రాసుకోవచ్చు. రైట్. ప్రూఫ్ ముందు డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. AB 2 పాయింట్స్ రా, ax1 y1 bx2 y2. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసేటువంటి లైన్ని స్ట్రైట్ లైన్ ax ప్లస్ by ప్లస్ c = 0 -L11:L22 రేషియోలో డివైడ్ చేస్తుంది అని మనం ప్రూవ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ మనం ఆ రేషియో తెలియదు కాబట్టి లెట్ k:1 రేషియోలో ఈస్ట్ రైట్ లైన్ 2 పాయింట్స్ని డివైడ్ చేస్తుందని అస్యూమ్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఆ k వాల్యూ కనుక్కుంటే అయిపోతుంది మనకు ప్రాబ్లం. ఏంద్రా k:1 అని ఎందుకు తీసుకున్నాం? ఓకే, m:n తీసుకో, నష్టం ఏముంది? అంటే రేషియో తెలియదు కాబట్టి లెట్ ద లైన్ డివైడ్స్ దిస్ లైన్ సెగ్మెంట్. సపోజ్ ఈ లైన్ ఇచ్చిన 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ P అనే పాయింట్ దగ్గర మనం ఇంటర్సెక్ట్ అయితేనే కదా మనం డివైడ్ చేస్తుందో లేదో చెప్పగలిగేది. 2 లైన్స్ ప్యారల్గా ఉన్నాయి అనుకోండిరా, అప్పుడు ఆ లైన్ ఇచ్చిన 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ డివైడ్ చేయలేదు. అంటే ఇప్పుడు ఈ లైను ఆ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ని P అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే ఇప్పుడు ఈ P అనే పాయింట్ ABలను ఏ రేషియో డివైడ్ చేస్తుంది అని మనకు తెలియదు కాబట్టి k:1 అని తీసుకున్నాం. ఎందుకు k:1 అని తీసుకున్నాము? లేదు m:n ఎందుకు తీసుకోకూడదు అంటే తీసుకోవచ్చు, అది కూడా m:n అని కూడా మీరు అస్యూమ్ చేసుకోవచ్చు. అంటే P అనే పాయింట్ ABలని m:n రేషియోలో డివైడ్ చేస్తుందని అస్యూమ్ చేసుకుంటే, అంటే ఇప్పుడు ఒక కొలినియర్ అయినప్పుడు 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ మీద ఒక పాయింట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ పాయింట్ ABలను సమ్ రేషియోలో ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది. డివైడ్ చేయకపోతే అది కొలినియర్ పాయింట్ అవ్వదు. ఎందుకంటే మనకి అప్పుడు ఈ 2 పాయింట్స్ని ఈ పాయింట్ ఏ రేషియో డివైడ్ చేస్తుందంటే మనం ఫార్ములా చెప్పాము x1 - x is to x - x2 అని. మరి ఇప్పుడు ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్సే తెలియనప్పుడు మనం రేషియో వేయటానికి లేదు. అందుకని ఈ పాయింట్ ఈ 2 పాయింట్స్ని m:n రేషియోలో డివైడ్ చేస్తుందని రాసుకోండి. అప్పుడు P యొక్క కోఆర్డినేట్స్ ఫార్ములా m:x2 ప్లస్ n:x1 బై m ప్లస్ n, m:y2 ప్లస్ n:y1 బై m ప్లస్ n. ఇప్పుడు నేను k:1 ప్రకారం నేను చెప్తాను. నాకు అందరూ కూడా ఈరోజు ఇదే థియరంని m:n ప్రకారం చేసి నాకు పెట్టాలి, గ్రూప్లో పెట్టాలి ప్రూఫ్. అంటే కేవలం పాయింట్ కనుక్కునే దగ్గరే తేడా, మిగతా అంతా సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు నేను k:1 అని అస్యూమ్ చేసుకున్నాను రేషియో. అంటే ఇప్పుడు దెన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ P ఏమవుతాయి? అప్పుడు
kx2 plus 1 into B x1. plus A by K plus 1. Very good. So atla point which divides AB bar in the ratio k:1 is kx2 plus x1 into x1 by k plus 1, ky2 plus 1 into y1 by k plus 1. ఇప్పుడు మీకేం వస్తుంది అంటే mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n వస్తుంది. అంతే తేడా, ఇంకా ఏం తేడా ఉండదు. మనం ఇక్కడ k:1 రేషియో అనుకున్నప్పుడు k/1 అంటే kనే అవుతుంది. m:n రేషియో అంటే m/n వాల్యూ కనుక్కోవాలి, అంతే మనం కనుక్కోవాల్సింది. రేషియో మీరు m:n అనుకుంటే దాన్ని m:n అని మనం m/n:1 అని రాసుకోవచ్చురా. మళ్ళీ జాగ్రత్త చూడండి, రేషియో m:n అన్నాం అనుకోండి, డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ n అయితే అప్పుడు m/n:n/n, n/n అంటే 1, అంటే m/n:1. ఆ m/n ఒక ఫ్రాక్షన్ కాబట్టి నాకు కన్వీనియంట్ గా ఉండటానికి నేను దాన్ని k అనుకున్నాను, అంతే, ఏం లేదు అక్కడ. అప్పుడు ఆటోమేటిక్గా k:1 అయిపోతుంది. రైట్. మరి ఇప్పుడు ఈ పాయింట్ ఈ లైన్ మీద ఉంటుంది, అంటే ఇప్పుడు కటింగ్ పాయింట్ మనం ముందు ఎజ్యూమ్ చేసుకుంది అది కదా, ఈ లైన్ ఏబి లైన్ పి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే ఇప్పుడు ఈ పి అనే పాయింట్ ఏబిలని మనం k:1 రేషియోలో డివైడ్ చేస్తున్న ఎజ్యూమ్ చేసుకుంటే, బట్ పి లైస్ ఆన్ గివెన్ లైన్ ax plus by plus c equal to 0. జస్ట్ ఈ పాయింట్ తీసుకెళ్ళి లైన్లో సబ్స్టిట్యూట్ చేయండి రా. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ కోఆర్డినేట్, వై ప్లేస్లో వై కోఆర్డినేట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే a ఇంటూ kx2 plus x1 by k plus 1 plus b ఇంటూ ky2 plus y1 by k plus 1 plus c equal to 0. టేక్ ఎల్సిఎం. ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఇక్కడ a ఇంటూ న్యూమరేటర్ ప్లస్ b ఇంటూ న్యూమరేటర్ ఉంటుంది, ప్లస్ సి ఇంటూ కే ప్లస్ 1 వచ్చేస్తుంది దీని పక్కకి, ఈజ్ ఈక్వల్ టు 0. లేదా డెనామినేటర్లో కే ప్లస్ 1 ఉంటుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే రైట్ సైడ్ 0నే ఉంది కాబట్టి మొత్తం 0 అయిపోతుంది. ఇలా వస్తుంది ఈక్వేషన్. ఇప్పుడు ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి, ఎందుకంటే మనకు కే వాల్యూ కావాలిగా. రేషియో k:1 అనుకున్నాము అంటే కే తెలిస్తే మనకు ప్రాబ్లం అయిపోయినట్లే. కే కావాలి కాబట్టి దీని నుంచి కే సపరేట్ చేయాలి మనం, అంటే దిస్ ఈజ్ k ఇంటూ ax2 ప్లస్ ax1 అవుతుంది బ్రాకెట్ ఓపెన్ చేస్తే. అలాగే ప్లస్ k ఇంటూ by2 ప్లస్ by1 ప్లస్ ck ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు k టర్మ్స్లో k కామన్ తీసుకుందాం. కామన్ తీస్తే అప్పుడు k ఇంటూ ax2 ప్లస్ by2 ప్లస్ c మిగిలిపోతుంది. k కామన్ తీస్తే మిగతా టర్మ్స్ అన్ని రైట్ సైడ్ పట్టుకొద్దాం. మిగతా అంటే ఏమున్నాయి, ax1 by1 c రైట్ సైడ్కి వస్తే -1/2 అయిపోతుంది అదంతా కూడా. అదిగో -1/2 రాసి, మనకు కావాల్సింది కే వాల్యూ. ఈ కేతో ఇదంతా మల్టిప్లై అయింది కాబట్టి ఇది రైట్ సైడ్ వస్తే డివైడెడ్ బై అవుతుంది. అంటే k ఈజ్ ఈక్వల్ టు -1/2 ax1 ప్లస్ by1 ప్లస్ c బై ax2 ప్లస్ by2 ప్లస్ c. మరి ax1 మీరు చేసే ప్రాబ్లంలో ఏమొస్తుందంటే రా చూడండి, ఇక్కడ m వస్తుందా, ఇక్కడ m వస్తుంది, ఇక్కడ n వస్తుంది రైట్ సైడ్. మీరు m/n ఈజ్ ఈక్వల్ టు ఇలా వస్తుంది మీకు ఆన్సర్. అంటే మీరు ఏం చేస్తారు, ఎల్సిఎం తీసుకున్న తర్వాత ఎంలు ఉన్న టర్మ్స్ అన్ని లో నుంచి ఎంలు కామన్ తీయండి, ఎన్ టర్మ్స్ లో నుంచి ఎన్లు కామన్ తీయండి. అప్పుడు ఎం ఉన్నాయన్ని ఒకవైపు, ఎన్ను ఇంకో వైపు పంపించండి, m/n కనుక్కోండి, అంతే అయిపోతుంది. సేమ్ ప్రొసీజర్లో చేయండి, ప్రొసీజర్ మార్చొద్దు మీరు. రైట్. సో అంటే ఇప్పుడు మరి ax1 ప్లస్ by ప్లస్ cకి నొటేషన్ ఇచ్చాము మనం, L11 అని నొటేషన్ ఇచ్చాము. డెనామినేటర్కి ఏమో L22 అని నొటేషన్ ఇచ్చేసాం కాబట్టి దేర్ఫోర్ k వాల్యూ -L11/L22, దట్ ఈస్ -L11:L22. సో ఇది అంటే 2D జామెట్రీలో 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ లేదా 2 పాయింట్స్ని ఒక పాయింట్ డివైడ్ చేసే రేషియో కనుక్కున్నాం రా మనం. అదేవిధంగా ఇప్పుడు 2 పాయింట్స్ని ఒక లైన్ డివైడ్ చేసే రేషియోకి ఇప్పుడు మనం ఫార్ములా డెరైవ్ చేసాం, దట్ ఈస్ -L11:L22. ఆ రిలేషన్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఓకే, 2Dలో 2 పాయింట్స్ని ఒక పాయింట్ డివైడ్ చేసే రేషియో, అది కూడా ఇంపార్టెంటే. x1 - x x - x2, అలాగే y1 - y y y2 ఏదైనా వాడుకోవచ్చు. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది క్లాసులు వినని వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయిరా 2D జామెట్రీకి సంబంధించి. నా వీడియోస్ చూడండి ఒకసారి, క్లాస్లో మీకు చెప్పిన వీడియోస్ ఉన్నాయి, అందరూ కూడా ఆ యూట్యూబ్లో వీడియోస్ చూడండి.
మీకు నేను చెప్పిన ప్రతి పాయింట్ నేను 2D జామెట్రీలో చెప్పానని మాట్లాడుతున్నాను అప్పుడప్పుడు, ఆ పాయింట్స్ అన్నీ అందులో ఉంటాయి. సో ఒక్కసారి మీరు కొంచెం ఈ 10 days లోపల ఆ 2D జామెట్రీ వీడియోస్ అన్ని ఒకసారి చూసుకోండి అమ్మా. చూసుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా మనకి ఆ కాన్సెప్ట్స్ అన్ని అవసరం అవుతుంటాయి కాబట్టి మళ్ళీ ఇది మాకు గుర్తులేదు, ఇది మాకు చెప్పలేదు, మాకు అర్థం కాలేదు ఈ పాయింట్ అనుకోవద్దు మీరు. కొంచెం ఆ 2D జామెట్రీ వీడియోస్ వరకు ఒక్కసారి మళ్ళీ అందరూ ఒకసారి చూడండి రా, చూసి కాన్సెప్ట్ వరకు మైండ్లో పెట్టుకోండి అంతే. సార్ అందులో ఏ కాన్సెప్ట్ ఉంది మాకు ఎలా తెలుస్తుంది సార్? నేను అక్కడ ప్రతి పాయింట్ దగ్గర మనం స్ట్రెస్ చేసి చెప్పుకుంటాను, ఇది ఇంపార్టెంట్, ఇది మనకి 2 years వస్తుంది. ఇలాగే ఇప్పుడు మనకు ఎలా చెప్తున్నానో కాన్సెప్ట్, ఇప్పుడు ఈ థియరం చెప్పేటప్పుడు చెప్పాను, ఇది 2 years వస్తుంది మనకి ఇంటర్మీడియట్లో అన్నప్పుడు అలాంటివి గట్టిగా క్యాచ్ చేయాలి మీరు పర్ఫెక్ట్గా. అలా చేస్తే చాలు. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం ఇంకొక 2 కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకోబోతున్నారా. ఏంటంటే ఇక్కడ అంటే రేషియో మనకి -L11:L22 వచ్చిందిరా. అంటే ఒకసారి మరి ఇక్కడ క్వశ్చన్ ఏమన్నా చూడండి, ఇఫ్ L11 and L22 హ్యావ్ ద సేమ్ సైన్ దెన్ ద పాయింట్స్ A, B లై ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద లైన్ L = 0. అంటే L11 వాల్యూ L22 వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తాం సపరేట్గా. ఆ L11 L22కి సేమ్ సైన్ ఉన్నాయి అనుకోండి, అంటే 2 నెగిటివ్లు కానీ 2 పాజిటివ్ వాల్యూస్ రావచ్చు. అది ఎట్లా వస్తుంది సార్ అంటే ఇప్పుడు పాయింట్ తీసుకెళ్ళి లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అదంతా ఒక కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. అది 2 రావచ్చు, 3 రావచ్చు, లేదా -2 రావచ్చు, -3 రావచ్చు, -5 రావచ్చు, లేదా -1/2 రావచ్చు, ఎట్లాగైనా రావచ్చు. సో ఫైనల్గా L11 వాల్యూ L22లకి సేమ్ సైన్ ఉంటే, అంటే 2 పాజిటివ్ లేదా 2 నెగిటివ్ వస్తే అప్పుడు ఈ AB 2 పాయింట్స్ లైన్కి ఒకే వైపున ఉంటాయి. AB లై ఆన్ ద సేమ్ సైడ్. అలాగే L11 and L22 హ్యావ్ ఆపోజిట్ సైన్స్. Then the points A, B lie on the opposite sides of the line L = 0. దాని సింపుల్ టెక్నిక్ ఇప్పుడు చెప్తాను చూడండి. అంటే ఇప్పుడు మనకి 2 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడ్రా, వెరిఫై వెదర్ ద గివెన్ పాయింట్స్ లై ఆన్ ద సేమ్ సైడ్ ఆర్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ద గివెన్ స్ట్రైట్ లైన్ అని చెప్పేసి లైన్ ఇస్తాడు, 2 పాయింట్లు ఇస్తాడ్రా. మనం చేయాల్సిందల్లా L11 వాల్యూ L22 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఫస్ట్ పాయింట్ తీసుకెళ్ళి ఆ Lలో సబ్స్టిట్యూట్ చేయాలి, అలాగే సెకండ్ పాయింట్ తీసుకెళ్ళి అదే Lలో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే మనము AX1 + BY1 + ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, AX2 + BY2 + ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. 2 సేమ్ సైన్ వస్తే ఇమీడియట్లీ వీ కెన్ సే దట్ బోత్ పాయింట్స్ లై ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద లైన్ L = 0. 2 వాల్యూస్కి ఆపోజిట్ సైన్స్, అంటే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, అంటే ఫస్ట్ది పాజిటివ్ రెండోది నెగిటివ్ కావచ్చు, లేదా ఫస్ట్ది నెగిటివ్ రెండోది పాజిటివ్ కావచ్చు. ఎలా వచ్చినా అది ఆపోజిట్ సైన్స్ వచ్చినట్లే L11 L22లకి. కాబట్టి అలా ఆపోజిట్ సైన్స్ వస్తే ఆ 2 పాయింట్స్ లై ఆన్ ఆపోజిట్ సైడ్స్లో, లైన్కి 2 వైపులా ఉన్నట్లు, ఆపోజిట్ సైడ్స్లో ఉన్నట్లు. దాన్ని ఇంకో కాన్సెప్ట్ ప్రకారం కూడా చెప్పుకోవచ్చురా. కాబట్టి ఎలా చెబితే బాగా ఈజీగా ఉంటుంది అంటే సేమ్ సైన్ సేమ్ సైడ్, సేమ్ అలా ఉంటుంది అనమాట. సేమ్ సైన్ సేమ్ సైడ్, ఆపోజిట్ సైన్ ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ సైన్ ఆపోజిట్ సైడ్. L11 L22లకి ఆపోజిట్ సైన్ వస్తే పాయింట్స్ ఆపోజిట్ సైడ్స్లో ఉంటాయి. ఆపోజిట్ సైడ్స్లో అంటే అటు ఒకటి ఇటు ఒకటి, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి, లేదా పైన ఒకటి కింద ఒకటి, అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం లేదురా, మరి దాన్ని ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే రేషియో ప్రకారం కూడా చెప్పొచ్చురా. ఈ రేషియో పాజిటివ్ వస్తే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం 2D జామెట్రీలో, రేషియో పాజిటివ్ వస్తే ఇంటర్నల్ డివిజన్, రేషియో నెగిటివ్ వస్తే ఎక్స్టర్నల్ డివిజన్ అని. మరి ఇక్కడ L11 L22 మనకి రేషియో పాజిటివ్ ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ అనే టర్మ్ వచ్చింది కాబట్టి ఈ మైనస్ పోవాలి అంటే అప్పుడు L11 L22లకి ఆపోజిట్ సైన్స్ వస్తే అప్పుడు మైనస్ పోతుంది. అంటే ఆపోజిట్ సైన్స్ వస్తే అంటే అర్థం అప్పుడు 2 పాయింట్స్ లై ఆన్ ఆపోజిట్ సైడ్స్ అవుతాయి. అప్పుడే లైన్ 2 పాయింట్స్ని మనకి ఇంటర్నల్గా డివిజన్ చేస్తుంది. చూసుకోండి ఒకసారి, ఇలా ఇంటర్నల్గా డివిజన్ చేస్తే కనుక పాయింట్ లైన్ ఇచ్చిన 2 పాయింట్స్ని, అప్పుడు ఈ లైన్కి లెఫ్ట్ ఒక పాయింట్ ఉంది, రైట్ ఒక పాయింట్ ఉంది. సో ఇలా ఈ కేసులో మనకి ఇంటర్నల్గా డివిజన్ చేస్తుంది కాబట్టి పాయింట్స్ లై ఆన్ ఆపోజిట్ సైడ్స్ అవుతాయి.
అదే రేషియో నెగిటివ్ వచ్చింది అనుకోండి, అంటే ఈ లైన్ ఈ 2 పాయింట్స్కి బయట అవుట్ సైడ్ నుంచి పాస్ అవుతుంటుంది. అంటే అప్పుడు అవుట్ సైడ్ నుంచి పాస్ అయితే లైన్ ఈ 2 పాయింట్స్ లై ఆన్ ద సేమ్ సైడ్ అయిపోతాయి స్ట్రైట్ లైన్. అలా కన్ఫ్యూజ్ అవుతారని మేమేం చెప్తామంటే జనరల్గా, సో L11 అండ్ L2 టు హ్యావ్ సేమ్ సైన్ అయితే పాయింట్స్ సేమ్ సైడ్ ఉంటాయి. L11 L2 టు హ్యావ్ ఆపోజిట్ సైన్స్ అయితే పాయింట్స్ లై ఆన్ ఆపోజిట్ సైడ్స్ లో ఉంటాయి. సింపుల్ గా అంటే టెక్నిక్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అని ఎవరైనా అలాగే చెప్తారు. అది రైట్. సో ఇది మెయిన్ కాన్సెప్ట్ రా. ఈ కాన్సెప్ట్ అంతా కూడా మెయిన్ ఫార్ములాలు. ఈ ఫార్ములాలు మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటేనే ప్రాబ్లమ్స్ అన్నీ పర్ఫెక్ట్ గా వస్తాయి రా, లేదంటే డిఫికల్ట్ అయిపోద్ది మనకి. జస్ట్ ఒక ఎక్సైజ్ 3.3లో ఒక 1 or 2 ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకొని ఈరోజు క్లోజ్ చేద్దాం. అంటే ఈవెన్ దో టైం కంప్లీట్ అయిందిలే కానీ, బట్ అసలు ప్రాబ్లం డిస్కస్ చేయకుండా ఓన్లీ కాన్సెప్ట్ అంటే మైండ్ హీట్ ఎక్కిపోతాం. ఒక్కసారి రిలాక్స్ అవ్వండి కాసేపు. VSAQs ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మీ అందరికీ బాగా తెలిసింది. ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ -2, -3 టు ద లైన్ 5x - 2y + 4 = 0. What is the formula? Mod of a Plus of x1 plus dy1 plus c by root of x. వెరీ గుడ్. జస్ట్ ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ చేసాంరా, అదే ఎగ్జాంపుల్లో మీరు గివెన్ లైన్ రాసుకోండి, అలాగే గివెన్ పాయింట్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని ఫార్ములా రాసుకోండి. అంటే డైరెక్ట్గా మీకు నేను చెప్పిన మెథడే అప్లై చేయండి. ఇంకా ఏబీసీలు గ్యాదర్ చేసి మళ్ళీ ఇవన్నీ చేయొద్దు. డైరెక్ట్గా ఈ పాయింట్ తీసుకెళ్ళి లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం రా, అంతే. అంటే 5 × -2 -2 × -3 + 4 మాడ్యులస్ డివైడెడ్ బై √a² + b². చూడండి ఎలా సబ్స్టిట్యూట్ చేసాము. ఏ వాల్యూ బి వాల్యూ అంటే మీకు ఆ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అలా చేస్తున్నారు కాబట్టి అలా డిస్కస్ చేసాం మనం. a × x1 + b × y1 + c by √a² + b. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది వాడుకోండి. అంటే నేను ఈజీగా ఫాస్ట్గా వేయాలనే ఉద్దేశంతో డైరెక్ట్గా పాయింట్ తీసుకెళ్ళి లైన్లో సబ్స్టిట్యూట్ చేయండి, మాడ్యులస్ వేయండి, అయిపోతుంది. బై √a² + b². That is -10 + 6 + 4 by √29. What is the answer? 0, sir. Very good. 0. 0 sir. 0. Then what is the, ఇప్పుడు దీని నుంచి నువ్వేం అబ్జర్వ్ చేసావు? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0 అంటే దాని అర్థం ఏంటి? డిస్టెన్స్ 0 అంటే అప్పుడు ఈ పాయింట్ ఎక్కడ ఉన్నట్లు? On the line. ఆన్ ద లైన్ ఉన్నట్లురా. ఇప్పుడు అంటే అప్పుడు పాయింట్ లైన్ మీద లేకపోతే ఖచ్చితంగా డిస్టెన్స్ ఉంటుంది కదా పాయింట్ నుంచి లైన్కి ఎంతో కొంత. అక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0 అయింది అంటే అర్థము దేర్ఫోర్ ద పాయింట్ లైస్ ఆన్ ద లైన్ అని. పాయింట్ లైన్ మీద ఉంటే అప్పుడు ఆ లైన్ ఆ పాయింట్ నుంచి లైన్కి ఎంత డిస్టెన్స్ అంటే డిస్టెన్సే ఉండదు, ఎందుకంటే లైన్ మీదే ఉంటుంది కాబట్టి ఆ డిస్టెన్స్ 0 అనమాట. దాని అర్థం మీనింగ్ అది. అంటే ఎవరైనా నువ్వు దీని నుంచి నువ్వేం అబ్జర్వ్ చేసావు, వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ అని అడిగారు అనుకోండి, ఇమీడియట్గా ఎస్ పాయింట్ లైస్ ఆన్ ద లైన్, దట్స్ వై ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బికమ్స్ 0. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ రా ఈ మోడల్. అంటే నార్మల్ ఫామ్ కి కన్వర్ట్ చేయమంటున్నారు. ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ ఇంటూ నార్మల్ ఫామ్ వేర్ a greater than 0 and b greater than 0 if the perpendicular distance of the straight line from the origin is p, deduce the condition 1/p² = 1/a² + 1/b². సో ఇది మనకి 4 మార్క్స్ ప్రాబ్లంగా ఇస్తుంటారు రా ఇలాంటి ప్రాబ్లమ్స్ని. సో ఎప్పుడన్నా ఒక్కోసారి డైరెక్ట్గా 2 మార్క్స్ కూడా ఇస్తుంటారు. జస్ట్ ఏం లేదు, నార్మల్ ఫామ్ కన్వర్ట్ చేయాలి. నార్మల్ ఫామ్ గురించి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. x cos α + y sin α = p అనే ఫామ్లో ఉండాలి. రైట్, ఎలా కన్వర్ట్ చేస్తున్నామో చూడండి, ఎందుకంటే ఇదే ప్రొసీజర్ మళ్ళీ మనకి SAQలో కూడా అవసరం అవుతుంది. దానికోసం గివెన్ ఈక్వేషన్ ఈజ్ x/a + y/b = 1 రా. నా టేక్ క్రాస్ మల్టిప్లై LCM తీసుకోండి, LCM AB అవుతుందిరా. అప్పుడు ఇక్కడ bx + ay/ab = 1. then take cross multiplication, this becomes bx + ay = ab. LCM తీసుకొని క్రాస్ మల్టిప్లై చేయండి, లేదు డైరెక్ట్గా ఇక్కడ LCM AB అవుతుంది కాబట్టి త్రూ మల్టిప్లై దిస్ ఈక్వేషన్ త్రూ అవుట్ విత్ AB, అప్పుడు ఇలా వస్తుంది మనకి.
ఎస్, ఇప్పుడు ఇది ఏఎక్స్ ప్లస్ బివై ఈక్వల్ టు సి ఫామ్లో ఉంది. ఇప్పుడు దీన్ని మనం రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్తో డివైడ్ చేయాలి. ఆ లైన్ని నార్మల్ ఫామ్కి కన్వర్ట్ చేయాలి. డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే అప్పుడు బి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఏబి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అయిపోయింది. ఎందుకంటే అప్పుడు బి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే అప్పుడు కాసుల్లో ఏ యాంగిల్ వస్తుందో తెలియదు కాబట్టి అలా వదిలేసి దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ x cos alpha plus y sin alpha equal to p, where cos alpha equal to b by root of a square plus b square and sin alpha is equal to a by root of a square plus b square. మనకు కావాల్సింది అవి అవసరం లేదు, p కావాలంటున్నాడు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద లైన్ p అయితే అదేదో రిలేషన్ ప్రూవ్ చేయమన్నారు. అక్కడ చూడండి ఒకసారి. With the perpendicular distance of the straight line from the origin is p, deduce the condition 1 by p square equal to 1 by a square plus 1 by b square. Okay, from the normal form of a straight line, what is the perpendicular distance from origin to the straight line? AB by root of a square plus b square. Very good. AB by root of a square plus b square. ఎందుకంటే నార్మల్ ఫామ్ లో ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఇక్కడ పీలో ఆ పీనే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద లైన్. అంటే ఇక్కడ పీ ప్లేస్ లో మనకి ఏబి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వచ్చింది కాబట్టి దేర్ఫోర్ పీ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు దీన్ని రెసిప్రోకల్ తీసుకోండిరా, లేదా స్క్వేరింగ్ చేస్తే పీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి. రూట్ క్యాన్సిల్ అయిపోతుంది డెనామినేటర్కి. అప్పుడు ఇప్పుడు రెసిప్రోకల్ 1 బై పీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు, అప్పుడు రెసిప్రోకల్ తీసుకున్నాం కూడా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ స్ప్లిట్ చేయండి. అప్పుడు ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ క్యాన్సిల్ చేసుకుంటే 1 బై బి స్క్వేర్, ఇక్కడ బి స్క్వేర్ క్యాన్సిల్ చేసుకుంటే 1 బై ఏ స్క్వేర్. Therefore 1 by p square is equal to 1 by a square plus 1 by b square. ఆ కండిషన్ వాళ్ళు ప్రూవ్ చేయమన్నారు. నార్మల్ ఫామ్ కి కన్వర్ట్ చేసి if p is the perpendicular distance from origin to the straight line and hence deduce 1 by p square is equal to 1 by a square plus 1 by b square అన్నారా. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మరి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాము. సార్ అందరూ జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. థర్డ్ ప్రాబ్లం నుంచి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకున్నారు. ఇదే నార్మల్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ మీద ఇచ్చారు. ఒకసారి నెక్స్ట్ క్లాస్ కల్లా మీరు ఫార్ములాలతో రెడీగా ఉండండి. కాన్సెప్ట్ అంతా కూడా ఒక్కసారి డ్రిల్ చేయండి ఈరోజు ఖచ్చితంగా. ఈరోజు వర్క్ మీకు అదేరా, హోంవర్క్ ఫార్ములాలు అంటే ఎక్సర్సైజ్, థర్డ్ ఎక్సర్సైజ్కి సంబంధించి ఆ కాన్సెప్ట్ అంతా డ్రిల్లింగ్ చేసుకోవటమే మీకు ఈరోజు హోంవర్క్.